నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత మందగిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సామాన్యంగా సాగుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉంది. అధిక ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మీకే అన్నీ తెలుసు అనుకుని చేసే పనుల వలన పొరపాట్లు జరిగి నష్టపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం వల్ల కూడా విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి మీరు మధ్యవర్తిత్వం చేయడానికి అవకాశం ఇవ్వకండి. మీ సమస్యలు మీరు తీర్చుకోవడం వల్ల మీ మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగ నష్టం కనబడుతుంది. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన లేదా సరైన ప్రణాళికలు లేకపోవడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి నిలకడగా ఉండవు. ఇంట బయట వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువై చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తమ వ్యాపారాలలో ఓపికతో సహనంతో మెలగాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో ఇతరుల బాధ్యతలు కూడా తలకెక్కించుకుంటారు. ఇలా గొప్పలకు పోవడం వలన అనేక ఇబ్బందులను ఈరోజు కర్కాటక రాశి వారు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతుంది. రాజకీయ నాయకులకు అవమానాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ సంస్థలను మాత్రమే నమ్ముకోవడం వలన మీరు కొంత ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సినీ రంగం వారు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.